శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ప్రపన్న పారిజాతాయ స్తోత్రవేత్రైకపాణయే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతదుహే నమః. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబా త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీ. ప్రియ దివ్యాత్మ స్వరూపులారా, గీతా సుగీతా కర్తవ్య సత్సంగానికి స్వాగతం. సుస్థిరమై నిత్యమై సత్యమై ఉన్నదేదో ఆ తత్వాన్ని ఏవీ చెలింప చెయ్యలేవు. ఆ తత్వానికే పేరు ఆత్మతత్వము లేదా పరమాత్మతత్వము. అటువంటి పరమాత్మ యొక్క లక్షణాలను తన స్వరూపంగా ఎవరైతే గుర్తిస్తారో వారిని శీత ఉష్ణములు గాని సుఖ దుఃఖములు గాని ఏమీ చెయ్యలేవు అర్జునా అని అన్నారు. అంటే ముందుగా చెప్పాడు స్వామి, మాత్రా స్పర్శలు ఇవి ఏం చేస్తాయి? ఇంద్రియాలు విషయాల మీద వాలుతాయి. ఏ ఇంద్రియానికి ఏది విషయమో దాని మీద వాలుతాయి. శ్రోత్రేంద్రియము శబ్దంపై, త్వగింద్రియము స్పర్శపై, చక్షురింద్రియము రూపంపై, రసనేంద్రియము రుచులపై, ఘ్రాణేంద్రియము వాసనపై. ఇలా శబ్దస్పర్శ రూపరసగంధములనే విషయములతో శ్రోత్రత్వకు చక్షు జిహ్వా ఘ్రాణ అనేటటువంటి ఇంద్రియములు సంయోగాన్ని పొందినప్పుడు కొన్ని ఒక్కొక్క వేళల్లో సుఖాన్ని ఇస్తాయి. అవే మరికొన్ని వేళల్లో దుఃఖాన్ని ఇస్తాయి. ఇది సుఖము అని చెప్పడానికి నిశ్చిత రూపము ఉండదు. ఇది దుఃఖమే అని చెప్పడానికి కూడా నిశ్చిత రూపం ఉండదు. అంచేత అర్జున, ఈ సుఖ దుఃఖాలు, ఈ శీతోష్ణాలు అంటే చల్లదనము వెచ్చదనం. మనకి వేసవికాలం అబ్బా ఎండ ఎంత తీవ్రంగా ఉంటుందో అని అనిపిస్తుంది. చెట్టు కిందకి వెళ్ళి కూర్చుందాము అని అంటే ఎంతలో వర్షం వస్తుంది. ఏది కూడా చెట్టు కింద ఉండడమే ఎప్పుడు సుఖము అందామా అంటే అది అన్ని వేళలా సుఖాన్ని ఇవ్వదు. మంచి ఎండలో ఉన్నప్పుడు సుఖాన్ని ఇస్తుంది. అదే చలిగా ఉన్నప్పుడు అబ్బో మంచు కురుస్తుంది, మనం ఉండలేము. అంచేత ఈ శీత ఉష్ణము అంటే చల్లదనము వెచ్చదనము, అలాగే వాటి వల్ల వచ్చేటటువంటి సుఖము దుఃఖము, ఇవన్నీ నిన్ను ఎంతగా సుఖాన్ని దుఃఖాన్ని కలిగించినప్పటికీ కూడా అవి ఎప్పుడూ శాశ్వతంగా ఉండిపోవు అర్జున. ఎందుకనేవి ఆగమః అపాయినః, వస్తాయి మరి కొంతకాలానికి పోతాయి. అంచేత వచ్చిపోయే వాటిని నీవు అమ్మో దీన్ని నేను ఎలా తట్టుకోవాలి, ఏం చెయ్యాలి అని కంగారు పడాల్సిన అవసరం లేదు.
ఎండ ఉంది కదా అని ఏసీ వేసుకున్నాము, కరెంటు పోయింది, ఏం చేస్తాం? నోరు మూసుకుని ఓర్చుకుంటాము. చేతిలో ఏదన్నా హ్యాండ్ ఫ్యాన్ ఉంటే విసురుకుంటాము, అది కూడా లేకపోతే రామకృష్ణ అని కూర్చుంటాము. అంటే రామకృష్ణ అంటే కనీసం మనసు అటు డైవర్ట్ అవుతుంది కాబట్టి ఆ చెమటను కానీ లేదా ఆ వేడిని కానీ భరించడం జరుగుతుంది. అంచేది ఇక్కడ స్వామి కూడా ఏమంటున్నాడంటే ఆగమాపాయిన అనిత్యాహ తాన్ తితిక్షస్వ భారత. భారత వీటిని నువ్వు ఓర్చుకో అన్నారు. స్వామి నువ్వు ఓర్చుకొని తేలిగ్గానే చెప్పేశావు, పోని చచ్చి చెడి ఓర్చుకున్నాము, ఓర్చుకుంటే కలిగే లాభం ఏమిటి అని అంటావా అర్జున అని మరలా స్వామినే చెబుతూ ఉన్నాడు. అది మనం గతం చెప్పుకున్నాము. ఎంహి న వ్యథయంత్యేతే పురుషం పురుషర్షభ సమ దుఃఖ సుఖం ధీరం సో అమృతత్వాయ కల్పతే. ఎంత చక్కగా చెప్పాడండి. ఎవరైతే జీవితంలో కలిగేటటువంటి సుఖం గాని దుఃఖం గాని లేదా చల్లదనం గాని వెచ్చదనం గాని కలిగినప్పుడు తట్టుకుంటారో ఓర్చుకుంటారో ఆ ఓర్చుకున్నటువంటి వాడు మోక్షానికి అర్హుడవుతాడు. ఇక్కడ అర్జునుడికి కూడా ఇది కలుగుతుందేమని స్వామి ముందుగా చెబుతూ ఉన్నాడు. అంటే ఎలా ఓర్చుకుంటాడు, ఆ ఓర్చుకోవడానికి టెక్నిక్ ఏమిటి అని అంటే మీరు కూడా చాలా చోట్ల చూసి ఉంటారు. పార్కులోకి అది ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అక్కడ ఒక మనిషే ఒళ్ళంతా సిల్వర్ పెయింట్ వేసేసుకుని చేతిలో ఒక కర్ర పెట్టుకుని చక్కగా గుండు కొట్టేసుకుని అలా నిలబడతాడండి. పిల్లలందరూ దగ్గరికి వెళ్తారు, గాంధీ తాత అంటారు, కదలడు మెదలడు. అయితే అతడు అక్కడ నిలబడి ఉన్నటువంటి మనిషి ఏ నిర్ణయం తీసుకున్నాడు అంటే నేను గాంధీ మహాత్మా స్టాచ్యూని అంటే విగ్రహాన్ని అనే నిర్ణయంలో ఎవరు వచ్చి పిల్లల దగ్గరికి వెళ్ళి పుల్లతోటో లేదా చేతితోటి ఇలా తాకినా కూడా కదలకుండా మెదలకుండా ఉంటాడు. ఎవరు వచ్చి ఏం చేసినా సరే, మీద ఇసుక పోసినా లేదా గాంధీ మహాత్మాని పాదాల మీద పువ్వులు వేసినా ఏం వేసినా ఏం చేసినా చలించడు. ఎందుకు చలించడు అంటే తనకు తాను ఒక నిర్ణయం తీసుకున్నాడు. నేను కేవలం స్టాచ్యూని, గాంధీ స్టాచ్యూని, అంచేత నేను కదలకూడదు మెదలకూడదు అని అలాగే ఉంటాడు. అలా ఉన్నటువంటి వాడిని బహుశా పార్క్ టైం అయిపోయి క్లోజ్ చేసేంత వరకు అలా ఉంటాడండి. ఈవినింగ్ ఏదో 2 hours మార్నింగ్ కూడా ఉంటుందేమో నాకు తెలీదు. సో మొత్తానికి పార్కులోకి పిల్లలు ఆ విజిటర్స్ అందరూ వచ్చి వెళ్ళేంత వరకు అలా ఉంటాడు. అంటే ప్రాక్టీస్. ఈ ప్రాక్టీస్లో తాను తీసుకున్నటువంటి ఒక దృఢమైనటువంటి నిశ్చయం. ఓకే, ఇదెందుకు చెబుతున్నారండి, మమ్మల్ని కూడా పార్కులోకి వెళ్ళి నిలబడమంటారంటే ఆహాహా, సో నేను చెక్కు చెదరనటువంటి ఆత్మను. శంకర భగవత్పాదుల వారు నవ్యథయంతి అనేటటువంటి దానికి యహ నిత్య ఆత్మదర్శనాత్ అంటారండి. ఎవడైతే తన స్వరూపము నిత్యము సత్యము అదే నేను కాని అనిత్యము అనాత్మ అయినటువంటి ఈ దేహము నేను కాదు, చంచలమైనటువంటి మనస్సు నేను కాదు, కొన్నిట్లో రాంగ్ డెసిషన్ తీసుకుంటుంది, మరి కొన్నిట్లో రైట్ డెసిషన్ తీసుకుంటుంది. సో బుద్ధి కూడా నేను కాదు, ప్రాణం కూడా నేను కాదు. మరి ఎవరిని? ప్రాణానికి రాకపోకలు ఉన్నవి, మనస్సు బుద్ధికి చంచలత్వాలు ఉన్నవి. సరే, దేహానికి ప్రతి క్షణము మారుతూనే ఉంది. ఆ మారుతూ ఉన్న కారణంగానే కదా గర్భంలో 9 మాసాలు పెరిగింది, పుట్టిన తర్వాత శిశువుగా ఉన్నాడు, ఆ తర్వాత బాలుడుగా ఉన్నాడు, ఆ తర్వాత కుమారుడుగా ఉన్నాడు, ఆ తర్వాత యువకుడుగా ఉన్నాడు, ఆ తర్వాత మధ్య వయస్కుడుగా ఉన్నాడు, ఆ తర్వాత వృద్ధాప్యం ప్రారంభమైంది. క్రమక్రమంగా క్షీణదశ మొదలవుతుంది. ఇవి ఏవైనా సరే నాకు కాదు, నేను కాదు అని ఎప్పుడైతే తన స్వరూపము ఏమిటి, అది అచలము, అది అఖండము, అది నిత్యము, శుద్ధము, బుద్ధము అనేటటువంటి ఏ లక్షణాలను అతడు గురుముఖతః లేదా భగవద్గీతలో స్వామి చెప్పినటువంటి బోధ ద్వారా విన్నప్పుడు అవును అదే కదా నేను, అలాగే ఉంటాను
అని గాంధీ మహాత్మా వేషం వేసుకుని స్టాచ్యూగా చెక్కు చెదరకుండా ఎలా ఉంటాడో అలా ఇక్కడ కూడా నిత్యాత్మ దర్శనం చేసినటువంటి వాడికి ఆ ఆత్మనిష్టలో ద్వంద్వ సహిష్ణుత వస్తుంది. ద్వంద్వాలు ఏమిటంటే మరలా కొత్త పదం తీసుకొచ్చారు అని అనుకోవద్దు. ద్వంద్వము అంటే శోకము మోహం, రాగము ద్వేషం, అన్ని ద్వంద్వాలే కదా మనకి, నేను నాది. సో ఈ ద్వంద్వాలను, అది శోకమోహంగా వచ్చినా, రాగద్వేషంగా వచ్చినా, సుఖ దుఃఖాలుగా వచ్చినా చెక్కు చెదరకుండా ఉంటాడు. ఇది నిత్యాత్మ దర్శనము అని అక్కడ చక్కని ఆ పదాన్ని శంకర భగవత్పాదులు వారు వాడారండి, మహానుభావుడు. సో గాంధీ మహాత్మా ఈ ఉదాహరణ, స్టాచ్యూ ఉదాహరణ మనం గుర్తు తెచ్చుకుని లేచిన వెంటనే అవును నేను ఆత్మను, ఆత్మగా చెక్కు చెదరకుండా ఉంటాను. ఎవరో వచ్చి నన్ను అభినందించినా, ఎవరో వచ్చి నన్ను నిందించినా, అనుకోకుండా పని మనిషి రాకపోయినా, అనుకోకుండా అనుకున్న వాడు రాకపోయినా, జరగాల్సింది జరగకపోయినా చలించకుండా నేను ఉంటాను అని మనకై మనం నిర్ణయం తీసుకున్నాం అనుకోండి. కనీసం ఆ స్టాచ్యూ ఏదో పార్కులో మనిషిలాగా అతను ఫ్యూ అవర్స్ పెట్టుకుంటాడు. మనం కూడా పడుకునేంత వరకు, అంటే ఉదయం లేచిన తర్వాత మధ్యాహ్నం భోజనం చేసేంత వరకు పెట్టుకుంటే మళ్ళీ మధ్యాహ్నం రెస్ట్ తీసుకుంటాం కదా, అంతవరకు. అంటే వర్కింగ్ అవర్స్లో, అంటే వ్యవహార దశలో నేను అలా ఉంటాను అని మనం అనుకున్నాం అనుకోండి. అనుకుని చూద్దామా? అనుకోండి ఏమిటి, రేపటి నుంచి లేదా ఇప్పుడు కార్యక్రమం అయిపోయిన దగ్గర నుంచి మనం అలా అనుకుని చూద్దాం. చూసినప్పుడు ఎలా ఉంటుంది అనేది మనకి తెలుస్తుంది. అంటే అదేమీ కాకుండా లేకుండా చెప్పరండి. గురువులంతా దర్శిస్తారు, అనుభూతి చెందుతారు. చెందినటువంటి దాన్నే మనకి మార్గోపదేశం చేస్తారు. లేకుంటే దానికి ప్రామాణికత ఏముంది, దానికి విలువ ఏముంటుంది? అంచేత ఇక్కడ ఎవరైతే నిత్యాత్మ దర్శన నిష్ఠలో ఉంటారో అటువంటి వాళ్ళని ఏతే నవ్యధయంతి. ఏతే అంటే ఏమిటండి? సుఖం కానీ, దుఃఖం కానీ, రాగం కానీ, ద్వేషం కానీ, అది ఏదేదైనప్పటికీ కూడా అవి ఏమీ ఇతన్ని చలింప చెయ్యవు. పిల్లలు ఇతన్ని ఏం చేసిన చలనం లేకుండా ఎలా ఉంటాడో అలా ఆత్మనిష్టలో ఉన్నటువంటి వాడిని శబ్దస్పర్శ రూప రసగంధములు అవి ఒకసారి సుఖాన్నిచ్చినా మరొకసారి దుఃఖాన్నిచ్చినా కూడా చెక్కు చెదరకుండా ఉంటాడు. దేవుడమ్మ గారు చాలాసార్లు అనుకున్నాము, సద్గురు మాత ఆమెకు జ్ఞానోదయం కలిగిన తరువాత కుమారుడు పోయాడటండి. కుమారుడు పోతే ఏ తల్లైనా విలపిస్తుంది కదా, కానీ ఈమెకు ఆ విలాపం రాలేదు, దుఃఖం కలగలేదు. వారి తల్లిగారో లేకపోతే అత్తగారో నలుగురు వస్తున్నారు, ఏంటి కనీసం ఏడుపు ముఖం అన్నా పెట్టు, ఏడువు అంటారండి. ఎక్కడి నుంచి వస్తుందండి? సత్యం తెలిసిన వాడికి ఏడవమంటే ఎందుకు ఏడుస్తాడు? ఇప్పుడు పిల్లలు బొమ్మలు పోయినవని ఏడుస్తారు. అమ్మమ్మ నువ్వు ఏడవండి నా బొమ్మ పోతే అని అంటే ఏడుపు వస్తుందా? వాడి దశ అది. వాడికి వాడి బొమ్మ సత్యము నిత్యము కాబట్టి వాడు ఏడుస్తున్నాడు. కానీ మనకు తెలుసు, అరే అది బొమ్మ కనీసం కొన్ని గంటలు కూడా ఉంటుందనే గ్యారంటీ లేనటువంటి బొమ్మ, అది పగిలితే నువ్వు ఏడుస్తు నన్ను ఏడవమంటున్నావు అంటే సరే కాస్త అప్పుడన్నా కాసేపు వాడి కోసం అని మనం కూడా దొంగ ఏడుపు నటిస్తామేమో తప్ప నిజంగా ఏడవలేము కదా. అలాగే దేవుడమ్మగారు కూడా ఏడుపు రాలేదు. ఇక ఏం చేయాలో అర్థం కాక అటు తిరిగి కూర్చో, అటు తిరిగి పడుకో అన్నారండి. అటు తిరిగి కూర్చోమంటే కూర్చోవడం ఎందుకులేని శుభ్రంగా అటువైపు తిరిగి పడుకుని ఆమె నిష్టలో ఆమె ఉండేవారట. అలాగే మరి కొంతకాలానికి భర్త పోయారట. ఇలా పుట్టినటువంటి వాళ్ళు ఏదో ఒక రోజు పోక తప్పదు. కొంతమంది చిన్న వయసులో పోతూ ఉంటారు, కొంతమంది తల్లిదండ్రులు ఉండగా పిల్లలు పోతూ ఉంటారు. అంటే వాళ్ళ పీరియడ్ అయిపోయింది, వాళ్ళ ఆయుష్ తీరిపోయింది, అంతే. వాళ్ళ డ్రామా అనేటటువంటిది, ఈ పోర్షన్ అనేటువంటి భూమి మీద వాళ్ళది పూర్తయిపోయింది. ఆ దేహంతో, ఆ రూపంతో అయిపోయింది కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. మేముండగా వాళ్ళు ఎందుకు వెళ్ళిపోవాలి? అయ్యో వెళ్ళిపోయారు కదా, మళ్ళీ రేపు మాకు తలకొరి ఎవరు పెడతారు? ఆహా, ఏ గోల ఉండదు. ఎందుకని? సత్యం తెలిసింది కాబట్టి. సత్యం తెలిసినటువంటి దేవుడమ్మ అలానే ఉన్నారు. అయితే మరి మిగిలినటువంటి విషయంలో
తగిన సమయానికి ఆహారం రాకపోయినా, లేదా తగిన సమయానికి ఎవరెవరో ఇంట్లో పిల్లలు అల్లరి చేసినా దేనికి చలించకుండా తనలో తానుగా ఉన్న కారణంగా ఇవేవి చెలింప చెయ్యలేదు. మరి ఆ స్థితి మనకి ఎప్పుడు కలుగుతుందంటారు? అనుకుంటే ఎప్పుడో కాదు, ఇప్పుడే కలుగుతుంది కాదు, కలిగే ఉంది, కానీ దృష్టి మనం దాని మీద పెట్టడం లేదు, అంతే. ఈ శ్లోకం గురించి మరలా ఇంకా వివరణగా నెక్స్ట్ శ్లోకంలో స్వామి చెప్పబోతూ ఉన్నారు. అర్జున, ఎవరైతే నిత్యమైనటువంటి ఆత్మను దర్శించి ఆత్మనిష్టలో ఉంటాడో అటువంటి వాడిని ఈ మాత్రలు గాని స్పర్శలు గాని, అంటే శబ్దస్పర్శాది విషయాలు గాని చలింప చెయ్యలేవు. ఎందుకని? ఇలా వస్తాయి, అలా పోతాయి. ఏవేవి వచ్చినా పోయినా నిత్యమే సత్యమే ఉన్నటువంటి ఆత్మనే నేను గాని అనిత్యమైనటువంటి ఇవేవి నేను కాదు అని అనుకుంటాడు. ఇదయ్యా టెక్నిక్ అని చెప్పాడు. సో మనం కూడా ఆ టెక్నిక్ని అభ్యాసం చేద్దాం. ఇక దాని తర్వాత ఏం చెబుతున్నారు అంటే, ఇతశ్చ శోకమోహౌ అకృత్వా శీతోష్ణాది సహనం యుక్తం కర్తుం యస్మాత్. ఏమంటున్నారంటే, హే అర్జున, ఈ కారణం వల్ల కూడా, ఇతశ్చ, ఇత అంటే ఈ కారణం వల్ల, చ కూడా, ఈ కారణం వల్ల కూడా శోకమోహాలు పొందకుండా ఏం చేయాలండి? శీత ఉష్ణాదులను సుఖ దుఃఖములను సమంగా స్వీకరించడం మంచిది. ఎందుకని అంటావా? ఆ కారణం ఏదో ఇప్పుడు చెప్పబోతున్నాను అని అంటూ ఈ శ్లోకంలో మనకి చెబుతూ ఉన్నాడు స్వామి 16వ శ్లోకంలో. నాసతో విద్యతే భావః నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతస్తు అనయోః తత్వదర్శిభిః. న అసతః విద్యతే భావః న అభావః విద్యతే సతః ఉభయోః అపి దృష్టః అంతః తు అనయోః తత్వదర్శిభిః అని చెబుతున్నాడండి. ఈ శ్లోకానికి అర్థం ఏమిటంటే, అసతః న అసతః, అసత్తైన దానికి ఉనికి అనేది ఉండనే ఉండదు. ఓకే. ఇక సత్తు అన్నదానికి అభావం అంటే లేకపోవడం అనేటటువంటిది కూడా లేనే లేదు. అంటే అసత్తు సత్తు ఈ రెండింటికి అంతః, ఉభయోః అంతః యథార్థ స్వరూపము ఎవరికి తెలుస్తుంది అంటే తత్వదర్శులకు తెలుస్తుంది. తత్వం 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 మనం కూడా వ్యవహారంలో వాడుతూ ఉంటామండి. తత్ త్వం, తత్ అది, త్వం నీవు, అదే నీవు. మనం అనుకుంటాం ఇదే నేను అని. పదే పదే మనం ఇదే నేనుగా వాడుతూ ఉంటాము. పెద్దలు శాస్త్రము కాదు కాదు ఇది కాదు నీవు, తత్వం తత్వం అది నీవు, అది నీవు అని చెబుతూ ఉంటారు. మొత్తానికి ఈ తత్వము అంటే యథార్థాన్ని దర్శించినటువంటి వాళ్ళు ఏం చేస్తారు? ఇది అసత్తు, ఇది సత్తు. ఈ సత్తు అసత్తులు రెండూ కలిసి ఉన్నప్పటికీ కూడా సత్తు సత్తే, అసత్తు అసత్తే. ఇంతకు సత్ అంటే ఏమిటంటే ఉనికి. దేనిలోనైనా ఉంది, గోడ ఉంది, సెల్ ఫోన్ ఉంది, పిల్లో ఉంది, పెన్ను ఉంది, బుక్ ఉంది, చైరు ఉంది, ఉంది ఉంది ఉంది. అంచేత ఉంది అనేదానికి ఎప్పుడూ లేకపోవడం లేదు, అంటే ఉండడమే ఉంది. లేదు అనే అసత్తుకి ఉంది అని అందామా అంటే అది ఎప్పుడూ ఉనికి ఉండనే ఉండదు. ఇది ఈ శ్లోకార్థం. ఈ అసత్తు సత్తు అనేటటువంటివి ఈ రెండింటి యొక్క యథార్థం ఏమిటి అనేది తత్వదర్శులు అంటే తత్వాన్ని దర్శించేటటువంటి వారు ఈ యథార్థాన్ని గుర్తించారు. అంటే తత్వాన్ని దర్శించిన వాళ్ళే తత్వదర్శులు అంటారండి. అటువంటి తత్వదర్శులు దర్శించినటువంటిది ఏమిటి? అసత్తు అసత్తే, ఎప్పుడూ ఉండదు. సత్తు సత్తే, అది ఎప్పుడూ ఉంటుంది. లేదు అని ఎంతమంది చెప్పినా
అది లేకపోదు. ఉదాహరణకి 1000 గుడ్లగూబలు కలిసి ఒక పెద్ద సమావేశం ఏర్పాటు చేసుకున్నాయి. ఇంతకీ వాటికి ఉండే అజెండా ఏమిటి ఆ సమావేశంలో, మీటింగ్లో అని అంటే సూర్యుడు ఉన్నాడా లేడా, ఇది ఇష్యూ. సరే, దానిలో 999 గుడ్లగూబలు సూర్యుడు లేడు 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 లేడు, ఒకటి లేడు అని ఎప్పుడైతే చెప్పిందో అవును లేడు అవును లేడు అవును లేడు అని మొత్తం అన్ని గుడ్లగూబలు రెక్కలెత్తి వాటికే ఆమోదం పలికినవండి. కానీ ఒక వృద్ధ గుడ్లగూబ, అంటే చాలా ముసలిది పాపం, అది చెబుతుంది మీరు ఎంతమంది చెప్పినా సూర్యుడు లేడు అని కాదు, సూర్యుడు ఉన్నాడు అని అది చెబుతుంది. ఇవంటాయి. మరి సూర్యుడు ఉంటే మాకు కనపడాలి కదా, కనపట్టలేదు కాబట్టి లేడు అని మేము చెబుతున్నాము. నిజమే కదా. నాస్తికుడు కూడా అదేగా చెబుతాడు, దేవుడు ఉంటే కనపడాలి, కనపట్టలేదు కాబట్టి దేవుడు లేడు అని. అప్పుడు ఈ గుడ్లగూబ చెప్పింది, పెద్ద గుడ్లగూబ, అరే సూర్యోదయం అయ్యే సమయానికి మన కళ్ళు ఆ కాంతిని చూడలేవు, చూడలేక కళ్ళు మిరుమిట్లు కలుపుతాయి. చూడలేదు కాబట్టి మనం చూడలేనంత మాత్రాన సూర్యుడు లేడు అని కాదు, మనకి రాత్రి వేళ చీకటి వేళ మాత్రమే మన కళ్ళు కనిపిస్తాయి. అందుచేత మనకి చీకటే కనిపించడంతో కాంతి స్వరూపుడైనటువంటి సూర్యుడు లేడు అని మీరు చెబుతున్నారు. కానీ అది యథార్థం కాదు. నేను చెప్పేది యథార్థము. సూర్యుడు ఉన్నాడు అని ఒక్క గుడ్లగూబ మాత్రమే చెప్పింది. అప్పుడు అవి ఒప్పుకున్నవో లేదో అనేది మనం పక్కన పెట్టేద్దాము. మనమైతే ఏం చేస్తాము అని అంటే, సరే మనం గుడ్లగూబలు కాదు కాబట్టి సూర్యుడు ఉన్నాడు అని చెబుతాం. ఏ రీతిగా ఉన్నటువంటి సూర్యుడిని లేడు అని 999 కాదు కదా, 9 కోట్ల గుడ్లగూబలు చెప్పినా సూర్యుడు ఎప్పుడూ ఉన్నాడు, సూర్యుడు లేకపోవడం అనేది లేనే లేదు. అంతేకాదండి, మనకి కూడా రాత్రివేళ సూర్యుడు లేడు కదా, అస్తమించిపోయాడు కదా అని మనం అనుకుంటాం. కానీ శాస్త్రం చెప్పింది, అలాగే సైంటిస్టులు చెప్పినటువంటిది కూడా, సూర్యుడికి ఉదయాస్తమయములు లేనే లేవు, అతడు ఎప్పుడూ ప్రకాశ స్వరూపుడే. మరి ఎందుకు మనకి చీకటి వస్తుంది అని అంటే, భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉన్న కారణంగా ఉదయము అస్తమయము అవుతుంది. భూమి తిరిగే కారణంగా వస్తున్నవే తప్ప మనకు ఉదయాస్తమయములు కనిపిస్తున్నవే తప్ప సూర్యుడికి ఉదయాస్తమయములు లేనే లేవు. ఇదే విషయాన్ని వేదాంత శాస్త్రం, హృదాకాశే చిదాదిత్యః సదా భాసతి భాసతి నాస్తమేతి నచోదేతి కథం సంధ్యాముపాస్మహే అని జ్ఞాని అంటాడు. ఏమిటంటే, ఈ ఆకాశంలో సూర్యుడికి ఉదయాస్తమయములు ఉన్నవి అని ప్రజలు అనుకుంటారు. వాస్తవానికి ఆ సూర్యుడికి కూడా లేనే లేవు. అయితే నా హృదయము అనేటటువంటి ఆకాశంలో చిత్ స్వరూపుడైనటువంటి, చైతన్య స్వరూపుడైనటువంటి సూర్య భగవానుడు ఎప్పుడు సదా ఎల్లప్పుడు భాసతి భాసతి ప్రకాశిస్తూనే ఉంటాడు. నా అస్తమేతి అస్తమించడు, నచ ఉదేతి ఉదయించడు, అంటే ఉదయాస్తమయములు లేవు. ఉదయాస్తమయములు లేనటువంటి ఆ చైతన్య సూర్యుడికి, చిత్ స్వరూపుడైనటువంటి ఆ జ్ఞాన సూర్యునికి సంధి ఎలా వార్చను నేను? ఉదయము సాయంత్రము సంధ్య అని అంటే ఉదయాస్తమయములు ఉన్నవాడికి చేస్తాడు, లేనప్పుడు ఏం చేస్తాడు? ఇది ఒక జ్ఞాని చెప్పేటటువంటి మాట. అంచేత న అసతః విద్యతే భావః న అభావః విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతః తు అనయోస్తత్వదర్శిభిః అని ఈ శ్లోకంలో స్వామి చెప్పడానికి గల కారణం. ఇక్కడ మనకి విశేషణంగా శంకర భగవత్పాదుల వారు తెలియచేస్తూ ఉన్నారండి. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ నేహ నానాస్తి కించన అని
శృతులు, ఎన్నో శృతులు ఉన్నది ఒక్కటే బ్రహ్మ, బ్రహ్మ తప్ప మరొకటి ఏమీ లేనే లేదు అని బోధిస్తూ ఉన్నవి. అయితే అందరూ అడుగుతారు, అదేంటి బ్రహ్మ ఒక్కటే ఉంటే ఈ పంచమహాభూతాలు ఏమిటి, ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ, ఇక వాటి కార్యాలు ఏమిటి, ఈ 84 లక్షల జీవరాశి జాతి ఏమిటి, మరి ఇవన్నీ ఉన్నాయి కదా అని ప్రశ్న కలిగితే, ఇవన్నీ కూడా బ్రహ్మ నుండి ఆవిర్భవించినటువంటివే, బ్రహ్మ కార్యాలే. అందుచేత ఈ సత్ అనేటటువంటిది కారణమైనటువంటి బ్రహ్మలో ఉన్న కారణంగానే, అంటే సత్ సత్ అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఉనికి, ఉండుట. సత్ అని ఎప్పుడొచ్చినా ఎక్కడొచ్చినా ఉనికి, ఉండుట. అది ఆ ఉండుట అనేదాన్ని ఎప్పుడూ కోల్పోదండి. అంటే ఒకప్పుడు ఉండి మరొకప్పుడు పోతుందండి, లుప్తమవుతుందండి, విలీనం అవుతుందండి, ఆహా, కానే కాదు. అంచేత ఆ బ్రహ్మలో ఉన్నటువంటి ఆ సత్వమే దాని కార్యంలో, అంటే బ్రహ్మ కార్యం ఏమిటి, పంచమహాభూతాలు. పంచమహాభూతాల నుండి యావత్ సృష్టి ఏర్పడింది. అంచేత ఈ సృష్టి అంతా, ఈ పంచభూతాలు అంతా ఎవరి కార్యము, బ్రహ్మ కార్యం. వీటన్నిటికీ కారణమెవరు, బ్రహ్మ. అది బ్రహ్మ అయితే ఇవి కార్యాలు. అందుచేత ఈ బ్రహ్మ కారణమైతే కారణమైనటువంటి ఆ బ్రహ్మ నుండి పుట్టినటువంటివన్నీ కార్యాలు. ఈ కార్యాలకి స్వతంత్రమైనటువంటి సత్తా లేదు. స్వతంత్రమైన సత్తా లేదని చెప్పేసి మాకు ఎలా అర్థమవుతుందండి అని అందామా అంటే, చక్కగా ఒక ఉదాహరణ తెలియచేస్తున్నారండి. ఒక మట్టితో తయారయ్యింది కుండ. మట్టితో తయారైనటువంటి కుండలో ఏది సత్తు ఏది అసత్తు అందామా అంటే, ఆ కుండ నేను కొని తీసుకొచ్చానంటే వేసవికాలం కదా, కాస్త నీళ్లు పోసుకుంటే చల్లగా ఉంటుంది, ఫ్రిడ్జ్ వాటర్ మేము తాగము, అంచేత కుండ కొని తెచ్చుకున్నాము, నీళ్లు పోసాము. ఓకే, ఇప్పుడు ఏముంది అక్కడ, కుండ ఉంది. ఓకే, కుండ ఉంది అని అన్నప్పుడు ఆ కుండ కాస్త 3 రోజులు 4 రోజుల తర్వాత కాలు తగిలింది, లేకపోతే ఏదో తగిలింది, కుండ పగిలింది. ఇప్పుడు ఏముంది అక్కడ, కుండ అనేటటువంటి కార్యము నశించిపోయింది, కుండ లేదు. మరి ఏముంది అంటే, కుండకు కారణమైనటువంటి మట్టి ఉంది. ఈ ఉదాహరణ మీరు చక్కగా గ్రహిస్తే ఆ మట్టి ఏమిటి, కుండ ఏమిటి అనేది మనకి మన జీవితంలో మనకు అప్లై చేసుకోవడానికి చాలా తేలిగ్గా ఉంటుంది. ఇక్కడ ఎప్పుడైతే కుండ పగిలిందో, అయ్యో కుండ పగిలింది. కుండ ఎప్పుడు పగిలింది అంటే, కుండ పగలడానికి ముందు కుండ ఉంది, కుండ పుట్టడానికి ముందు అప్పుడు కుండ లేదు. మరి ఏముంది అంటే మట్టి ఉంది. ఇప్పుడు కుండ అసత్ అయ్యింది, మట్టి సత్ అయ్యింది. సదసత్తులకు మనకి ఉదాహరణ చెబుతున్నారండి. అసత్తు కుండ, అసత్తని ఎందుకన్నాము, అదే కొన్నాము 3 రోజులు ఉంది, తర్వాత 4వ రోజు పగిలిపోయింది. అంటే సత్తు అనేది 3 రోజులు ఉండిపోవడం కాదు సుమా, ఎప్పుడూ ఉండాలి. త్రికాల అబాధ్యం సత్యం. సత్తు అనేటటువంటిది భూత, వర్తమాన, భవిష్యత్ కాలాల్లో కూడా ఉంటుంది. ఇంకా చెప్పాలి అంటే 3 కాలాలను తనలో కలిగి ఉంటుంది. అది సత్, అదే బ్రహ్మ. అంచేత బ్రహ్మ కారణంగా ఉంది. ఓకే, బ్రహ్మ కారణంగా ఉంటే జగత్తు కార్యంగా ఉంది. ఇక్కడ మనకి ఉదాహరణలో మట్టి కారణంగా ఉంది, కుండ కార్యంగా ఉంది. మట్టి సత్తుగా ఉంది, కుండ అసత్తుగా ఉంది. కుండ అసత్తు ఎప్పుడైంది, పగిలిపోయినప్పుడు తెలిసింది. పగలనంత వరకు కుండ ఉంది, కుండ ఉంది, ఆ కుండలో నీళ్లున్నాయి తాగండి అని మనం చెప్పుకుంటున్నాం, వ్యవహారంలో వాడుకుంటున్నాం. అంచేత కుండ అనేటటువంటిది ఎప్పుడైతే పగిలిందో అప్పుడు కుండ లేదు. ఏ కుండలో నీళ్లు తీసుకురా అంటే, అయ్యో కుండ లేదండి. అదేంటి ఇప్పటిదాకా ప్రొద్దుడు కూడా ఉంది కదా అంటే, అవును ప్రొద్దుడేంటి ఇప్పటిదాకా ఉంది, ఇప్పుడే పగిలింది, కుండ లేదు. అంటే ఇప్పుడు లేనితనము ఇప్పుడు కొత్తగా వచ్చిందంటే, లేదు లేదు అది వరకే ఉంది కుండ లేకపోవడం అనేది. కానీ పగిలినప్పుడే మనం కుండ లేదు అనేది గుర్తించాం. మరి కుండ వచ్చినప్పుడు పోనీ ఆ కొంతసేపు వాడు తయారు చేసినప్పుడు వాడి దగ్గర కొన్ని రోజులు ఉంది, మన దగ్గర కొన్ని రోజులు ఉంది. ఈ ఉన్నన్ని రోజులన్నా సత్తా ఉంది కదా అంటే,
ఈ ఉన్నన్ని రోజులు ఉన్నటువంటి సత్తా కుండది కాదు, ఏదుంటే కుండ తయారయ్యిందో అది దానిది. అంటే ఏదుంటే తయారయ్యింది? మట్టి ఉంటే తయారయ్యింది. సో ఈ సత్తా ఎవరిదండి? మట్టిది. అంచేత ఈ మట్టి సత్తా అని అనుకున్నప్పుడు ఆ మట్టికి కూడా కారణం ఏదైతే ఉందో ఆ సత్తా దానికి చెందుతుంది, మట్టికి కూడా చెందదు. ఉదాహరణకి పగిలిన కుండను మనం తీయలేదు, కొన్నాళ్ళు అలాగే ఉంచేసాము. ఓ వర్షాలు బాగా వచ్చినాయి, నాని ఏమవుతుందండి? మట్టి మట్టిలో కలిసిపోతుంది. మట్టికి కారణమైనటువంటి నీటిలో తడిచిపోయి నీటిలో కరిగిపోతుంది కదా. కుండకు కారణం మట్టి అయితే, మట్టికి కారణం జలం అయితే, సరే జలానికి కారణం అగ్ని అయితే, అగ్నికి కారణం వాయువు అయితే, వాయువుకి కారణం ఆకాశం అయితే, ఆకాశానికి కారణం ఏమిటండి అని అంటే ఆత్మ. ఏ తస్మాదాత్మన ఆకాశ సంభూతః ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్నేరాపః అభ్యః పృథివీ. అలానే పృథివీ నుండి ఓషధులు వస్తే ఓషధుల నుండి ప్రాణులు పుట్టాయి. ఇలా సృష్టి అంటే ఏంటి? బ్రహ్మ కారణమైతే బ్రహ్మ అని చెప్పిన ఆత్మని చెప్పిన ఒకటే సుమ. ఏతస్మాదాత్మన ఆకాశ సంభూత. ఏతస్మాదాత్మన అంటే ఈ ఆత్మ నుండి. ఏ ఆత్మ? మీకు నాకు కూడా దూరము కొంచెం కూడా లేకుండా స్వరూపంగా ఉన్నటువంటి ఆత్మ. నా ఆత్మ నుండి, నేనైన ఆత్మ నుండి పంచభూతాలు పుట్టినవండి. ఎస్, పుట్టినవి. అప్పుడు నేనైన ఆత్మ అన్నప్పుడు ఇది మాత్రమే నేను ఒక రూమ్లో ఉన్నదాన్ని నేను కానే కాదు. పంచభూతాలను కూడా తన యందు కలిగి ఉన్నటువంటి ఆత్మ, అది కారణం, మూల కారణం. అంటే ఏ ఏ కార్యాలు మనకి కనిపిస్తూ ఉన్నవో ఈ కార్యాలన్నిటికీ మూలమేమిటి? బ్రహ్మ లేదా ఆత్మ. ఆత్మ అని చెప్పిన బ్రహ్మ. బ్రహ్మ అంటే సృష్టికర్త బ్రహ్మ కాదు. సృష్టికర్త బ్రహ్మకు కూడా మూల కారణమైనటువంటి పరబ్రహ్మ. అంచేత అది కారణం. ఆ కారణము నుండి వచ్చినటువంటివి ఇవన్నీ కార్యాలు. ఎంతకీ కార్యాల్లో కొండ అతని దగ్గర ఒక వారం రోజులు, మన దగ్గర ఒక 3 రోజులు ఉండి పగిలిపోయింది అని అన్నప్పుడు ఆ కొన్ని రోజులు ఉన్న ఉనికి ఎవరిది? మట్టిది. మట్టి ఎవరిది? జలాంది. జలానికి ఇలా ఒకదానికొకటి మూలం ఏమిటి అని మనం చూసినప్పుడు బ్రహ్మయే. అంచేత ఈ సత్తా ఎవరిది? బ్రహ్మది. ఇది అంతవరకు చెప్పినంత వరకు బాగానే ఉందండి. ఎందుకు అది మనకు అప్లై చేసుకుందాం. ఎంతకు మనము కార్యమా కారణమా అని ఆలోచిస్తే కనిపించే బొంద కారణం అనుకున్నాను కానీ కార్యం అంటారండి. అంతేలేండి, ఇక ఒప్పుకోక తప్పదు. కుండ స్థానంలో ఈ శరీరం, మట్టి స్థానంలో ఆత్మనైన నేను. అది ఆ తేడా మనకి తెలిసిందనుకోండి, తత్వాన్ని దర్శించినటువంటి వాడు అందుకని అంత నిశ్చింతగా ఉంటాడట. ఏవేవి వచ్చినా చెలింప చెయ్యలేవు, దేవుడమ్మ గారిని చెలింప చెయ్యనట్లుగా. ఎందుకని? తత్వం ఏమిటో తెలిసిపోయింది, నిజమేమిటో తెలిసిపోయింది, యథార్థం తెలిసింది. కాబట్టి మిగిలినవి ఏవి వచ్చినా ఏవి జరిగినా ఎస్మిన్ స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే అంటారని మనకి ముందు ముందు వస్తుంది. ఏ స్థితిలో ఉన్నప్పటికీ, ఎంత పెద్ద ఊహించినటువంటి పెద్ద ఆపద వచ్చి నెత్తి మీదకి ఉరికినప్పటికీ కూడా చలించకుండా ఉంటాడే, అది స్వరూపనిష్ట. ఆ స్వరూపనిష్ట కోసమే విద్య. ఆ విద్య తెలియడం, నేర్వడం కోసమే సత్సంగము. సత్సంగము అన్నప్పుడు ఇప్పుడు చెప్పుకున్నామే సత్, బ్రహ్మ సత్, మిగిలినటువంటివన్నీ భ్రమలు అంటే అసత్. అంచేత అసత్తుతో నిత్యమై సత్యమై ఏ మార్పు లేకుండగా మూల కారణమై ఉన్నటువంటిది ఏదైతే ఉందో దానితో సంగం చెయ్యడానికే గీతా సత్సంగ చెప్పిన, ఉపనిషత్ సంగ చెప్పిన, ఏదైతే చెప్పినా దానికోసం. కుండ స్థానంలో చెప్పుకోవాలి అంటే మన శరీరము కుండ వంటి. ఇంకా ఈ కుండ ఉదాహరణలో కొంచెం ఆలోచిస్తే
కుండ పగిలినా కూడా కనిపిస్తుందండి. కానీ ఇక్కడ శరీరం పడిపోతే పడిపోయిన శరీరం కనిపిస్తుందండి, ప్రాణాలు కోల్పోయిన శరీరం కనిపిస్తుందండి. మరి ఆ తర్వాత ఏమవుతుంది? ఆ కుండ కాస్త కొన్నాళ్ళు అలా వదిలేస్తే మట్టిలో కలిసిపోతుంది. కుండ కాస్త మట్టిలో కలిసిపోయినట్టుగానే పంచభూతాలతో తయారైనటువంటి శరీరం అనేటటువంటి కుండ ఏమవుతుందండి? పంచభూతాల్లోనే కలిసిపోతుంది. అందుకనే మహాత్ముల్ని అలాంటి వారిని భూ సమాధి చేస్తారు, అంటే భూమిలో కలిసిపోతుంది. ఇక మిగిలినటువంటి వారిని దహనం చేస్తుంటారు. కొన్ని అన్య సాంప్రదాయాల్లో కూడా సమాధి చేస్తూ ఉంటారు. మొత్తానికి పంచభూతాల్లో ఏదో ఒక భూతం. మా గురువు గారైనటువంటి పూజ్య శ్రీ యోగిని మాత గారు కూడా జల సమాధి చెయ్యమని కోరుకున్నారండి వారు. అందుకని అమ్మ సిద్ధి పొందిన తర్వాత దట్టు గోదావరిలో కలపమని కోరుకున్నారు. రాజమండ్రిలో ఆ గోదావరిలో ఒక బుట్టని చక్కగా అలంకరించి ఆ బుట్టలో అలానే కూర్చుండబెట్టి గోదావరి మధ్య వరకు వెళ్ళేంత వరకు ఆ బోట్ వాళ్ళు ఉంటారు కదా, దానిలో నావలో పెట్టుకుని తీసుకుని వెళ్ళి మధ్య వరకు తీసుకుని వెళ్ళి అక్కడే విడిచిపెట్టారు. అది మేము ఒడ్డు నుండి చూస్తూనే ఉన్నాం. అంటే మొత్తానికి పంచభూతాలలో భూమి, నీరు, అగ్ని, ఈ మూడింటి ద్వారా. ఇక వాయువుకి అవ్వడం అనేది చాలా ఎక్కువ సమయం పడుతుంది. ఇక ఏ హిమాలయాస్లో అలా ఉన్నటువంటి వాళ్ళు వాయుభక్షణం చేసి 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 ఆ వాయుభక్షణం కూడా మానేసినప్పుడు ఆ గాలికే ఈ శరీరంలో ఉండేటటువంటి ఆ మాంసం కానీ, తర్వాత రక్తం కానీ, ఆ ఎముకలు కానీ ఇవన్నీ క్రమక్రమంగా డ్రై అయిపోతాయి గాలికి. ఇక గాలిలో గాలిగా అయిపోయి కలిసినప్పుడు మిగిలిన భూతాల్లో కలిసిపోతాయి అన్నమాట. సో ఇలా పంచభూతాల నుండి తయారైనటువంటి ఈ శరీరం ఏమవుతుందండి? పంచభూతాల్లోనే కలుస్తుంది. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం ఏమిటంటే, కుండ పగిలిన కుండ ఉన్నప్పుడు కూడా ఇది మట్టి అని గుర్తించడానికి వీలవుతుంది. ఇక్కడ శరీరం ఉండగానే శరీరి అనేది గుర్తించడం ఎలా? ఫాలో అవుతున్నారు లేదు? కుండని ఇలా కొట్టి చూస్తే మట్టి అని తెలుస్తుంది, స్పృశించితే మట్టి అని తెలుస్తుంది. దానిలో ఏదో కొన్ని కెమికల్స్ వేస్తే అది కుండగా తయారవుతుంది. ఓకే, కుండగా ఉన్నప్పుడే కాస్త జ్ఞానంతో ఇది మట్టితో తయారైన కుండ. అయితే మట్టితో తయారైన కుండ మట్టిని విడిచలేదు, మట్టిని విడిచి కుండకు స్వతంత్రత లేదు. ఎలానో ఇక్కడ కూడా మట్టి కుండ అనే ఉదాహరణలో చెప్పుకున్నట్టుగా మన ఈ శరీరము, శరీరి అనేటటువంటి ఈ రెండింటిల్లో దాని పట్ల మనకున్న అవగాహన దీని పట్ల జరుగుతుందా, కలుగుతుందా అని ఆలోచన చేస్తే కొంచెం కష్టమే అయినా కలుగుతుంది. ఎందుకని? ఈ శరీరము అనేటటువంటిది స్పృశించినప్పుడు నన్నెవరో తాకారు, లేదా నన్నెవరో పిలిచారు అని శబ్దము, స్పర్శ, రూప, రస, గంధాదుల ద్వారా మనకి గ్రహిస్తూ ఉన్నాం. ఏదుంటే ఈ గ్రహణం జరుగుతుంది, అది ఎప్పుడూ ఉంది. అది మాత్రమే సత్తా, ఇది ఎప్పుడూ అసత్తే. ఎందుకు అసత్తు అంటున్నాము అని అంటే, కేవలం జాగ్రత్త అవస్థలో మాత్రమే దీనికి ఇవన్నీ బాహ్య ఇంద్రియాలు విషయాలు ఈ వ్యవహారం జరుగుతుంది. కలలోకి వెళితే ఈ శరీరం మంచం మీదే పడి ఉంటుంది, కానీ మానసికంగా ఎక్కడెక్కడో విహరించి వస్తుంది. అప్పుడు ఈ ఇంద్రియాలు కానీ, ఈ విషయాలు కానీ, ఈ శరీరం కానీ సంబంధమే లేదు కలలో తిరిగే వ్యవహారానికి. ఓకే, జాగ్రత్త అవస్థ ఎలా ఉంటే, స్వప్నావస్థ అలా ఉంటే, ఇక సుషుప్తి అవస్థలో ఎలా ఉన్నాము అని అంటే, స్వప్నావస్థలోకే ఈ శరీరము, ఈ ఇంద్రియాలు పోలేదు. అప్పుడు మనస్సు ఉంది. మనస్సు కూడా చాలా సూక్ష్మం కాబట్టి, ఆత్మ నుండి పుట్టినటువంటి కార్యమే కాబట్టి,
ఆత్మ యొక్క ఘనత కొంత మనస్సుకు కూడా బాగా ఉంది కాబట్టి ఏదో చూడండి, ఇప్పుడు పిఎం గారికి పిఏ ఉన్నాడు అనుకోండి, అతనికి చాలా యాక్సెస్ ఉంటుంది, చాలా పవర్స్ కూడా ఉంటాయి, కొన్నిట్లో అతను ఓన్ డెసిషన్ కూడా తీసుకోవచ్చు. అలాగే ఇంకా వేరే వేరే ఉన్నారనుకోండి, వాళ్ళకంత పవర్స్ ఉండవు కదా. ఎలానో ఆత్మ అనేటటువంటి ప్రైమ్ మినిస్టర్కి మనసు గారు పిఏ అని చెప్పుకోవచ్చండి. సో దీనికి కొంచెం పవర్స్ బాగానే ఉంటాయి. ఆ పవర్స్లో ఏమవుతుందంటే స్వప్నావస్థలో హాయిగా తాను ఎక్కడికి అనుకుంటే, ఏ దేశం అనుకుంటే, ఏ లోకం అనుకుంటే అక్కడికి అల్లా వెళ్ళి వచ్చేస్తుందండి. ఓకే, అంతవరకు బాగానే. సుషుప్త్యవస్థలో చూద్దామా అని అంటే ఆహా, ఇంకా అక్కడ తిరగడానికి లోకము లేదు, ఇక మనస్సు లేదు, ఈ శరీరం అంతకన్నా లేదు, పోనీ ఇంద్రియాల అంటే అవి లేవు. మరి ఏమున్నవి అంటే ఇవేవీ లేనిది, వీటికి మూలమైనది, వీటికి కారణమైనటువంటిది స్వయం ప్రతిపత్తి స్వతంత్రత కలిగి ఉన్నటువంటి స్వరూపము మాత్రమే ఉంది అక్కడ. అదే ఇప్పుడు కూడా ఉంది. ఆ సత్తా కుండ ఉదాహరణలో చెప్పినట్టుగా కుండను చూస్తూ ఉన్నప్పుడే మట్టిని మనం చూడగలుగుతున్నాం. మట్టిని మనం చూడగలుగుతున్నామంటే మనకన్నా వేరుగా ఆబ్జెక్ట్ అయ్యి ఉంది కాబట్టి చూడగలుగుతున్నాం. మీరు కొంచెం దీన్ని ఇంట్రెస్ట్గా వినాలి, కొంచెం శ్రద్ధతో వినాలి. కుండను చూసినప్పుడే కుండగా ఉన్నది మట్టి అని మనం గ్రహించగలుగుతున్నాం. అలాగే ఇక్కడ ఎందుకు గ్రహించలేకపోతున్నాము? ఇది కుండ, కుండస్థానే మన శరీరం కుండ. ఓకే, మరి ఈ కుండకు మూలం ఏమిటి? శరీరం అనే కుండకు మూలం ఏమిటి? అక్కడ మట్టి. ఓకే, మరి ఇక్కడ ఏమిటి అని అంటే అది మనకు విషయంగా మట్టి ఉంది కాబట్టి మట్టి, మట్టితో తయారైన కుండ, మట్టి కారణమైతే కుండ కార్యము అని చెప్పేసుకుంటున్నామండి. క్లియర్. కానీ ఇక్కడ సత్తా అనేదే నేను. ఆ సత్తా అనేటటువంటిది నాకు నేనే కాదు, మీలో ఉండేటువంటి సత్తాని కూడా నేను విషయంగా చూడలేను. విషయం అంటే ఆబ్జెక్ట్, విషయి అంటే సబ్జెక్ట్. ఇక్కడ మట్టి నాకు విషయం అండి, మట్టి నాకు ఆబ్జెక్ట్, కుండ నాకు ఆబ్జెక్ట్. అలాగే నా శరీరము నాకు ఆబ్జెక్ట్, నా మనస్సు నాకు ఆబ్జెక్ట్, నా బుద్ధి, నా ప్రాణము ఇవన్నీ నాకు ఆబ్జెక్ట్స్. కానీ నాకు నేను ఎప్పుడు ఆబ్జెక్ట్ కాను, నేను ఎప్పుడు ఆల్వేస్ ఐఎమ్ సబ్జెక్ట్. అందుచేతే నాకు నేను తెలియబడటం లేదు, నాకు నేను తెలియబడను. మరి ఎలా? తెలివిగా ఉంటాను. ఆ తెలివియే సత్తా, ఆ సత్తాయే బ్రహ్మ, ఆ బ్రహ్మయే మూల కారణము. అంచేత మూల కారణమైనటువంటి బ్రహ్మస్వరూపమైనటువంటి ఆత్మనైన నేను ఎప్పుడూ ఉంటాను. నా సతో విద్యతే భావ, నా భావో విద్యతే సతః. ఇక్కడ సతః నా అభావ విద్యతే. సత్తు అన్నటువంటి దానికి లేదు, లేకుండుట అనేటటువంటిది ఎప్పుడూ లేదు. మరి అసత్తైనటువంటి ఈ శరీరము ఉన్నది అని మనం ఇప్పటికి చెప్పినా ఈ ఉన్నది అనేది ఎవరిది? దీనిది కాదు. దీనికి మూలమైనటువంటి స్వరూపమైన చైతన్యానిది లేదా ఆత్మది. ఈ జ్ఞానం మనకి కలిగినప్పుడు ఏ రీతిగా కుండ ఉన్నప్పుడే మట్టి అని గుర్తిస్తామో, ఒకవేళ అంత సమర్థత లేదు, అంత తెలివైన వాడు కాదు, కుండ పగిలిన తర్వాత అయ్యో నా కుండ పగిలింది అని అంటే నువ్వేమీ ఏడవద్దు. కుండ పగిలిందే కానీ మట్టి పగలలేదు, మట్టి పగలదు. కుండ పగిలింది అంటే దానికి ఒక షేప్, అది వరకు ముద్దలాగా ఉన్నటువంటి మట్టిని ఒక షేప్ తీసుకొచ్చి దాని లోపల ఖాళీ పెట్టడంతో నీళ్ళో లేకపోతే ఏవేవో ద్రవ్యాలు వేసుకోవడానికి వీలుగా ఉంది. అంచేత అది నీవు కుండ అని అన్నావు. కుండ అన్నప్పుడు కూడా నిజంగా అక్కడ కుండ లేదు, నిజంగా ఉన్నదేది మట్టియే. ఇక్కడ కూడా మాతాజీ అని అన్నప్పుడు కూడా అక్కడ ఉన్నది చైతన్యమే తప్ప మాతాజీ అనేటటువంటి అసత్ పదార్థమైనటువంటిది ఏమీ లేదు. కనిపించడానికి ఉందంతే. కాసేపు కుండ వ్యవహారం
జరిగినట్లుగా కొంతకాలము ఈ శరీరము అనేటటువంటి ఘటము ఉపాధి ఉంటుంది అని చెబుతూ మరొక ఉదాహరణ కూడా శంకర భగవత్పాదులు వారు తెలియచేస్తారు. మరి ఆ ఉదాహరణ ఏమిటి అనేది మనం తరువాత సత్సంగంలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జయ రాధేశ్యామ్.